నా పేరు జగన్మోహన్ రావు ప్రియ. మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామం పంచాయతీ. మేము నుంచి మా గ్రామంలో బీసీ కాలనీ, ఇందిరా కాలనీ అంటారు. ఈ ఇందిరా కాలనీలో ఎస్సీ కాలనీ, యాచ కాలనీ, యాదవ్ కాలనీ అని 3 జాతులు 4 జాతులు ఉన్నాయి. సుమారు 500 గడప ఉంది ఇక్కడ. 500 ప్రస్తుతం ఈ కాలువలో దిగి మీరు నిరసన తెలియజేస్తున్నారు కదా, కారణం ఏంటి, అసలు ఏంటి సమస్య? కారణం ఏంటంటే మాకు గత 9 సంవత్సరాలు పెట్టి మా గ్రామంలో కాలువల సమస్య పరిష్కారం ఉంది సార్. మురుగునీరు అనేది బయటకు వెళ్ళదు సార్. దీనికోసం అధికారులు అందరు దుక్కు తిరిగాం, నాయకులు అందరు దుక్కు తిరిగాం. 9 సంవత్సరాలు బట్టి అధికారులు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, అందరూ మారుతున్నారు. కానీ ప్రతిరోజు వెళ్ళినా సరే మాకు మా సమస్య పరిష్కారం మీద చూస్తాము, చేస్తాము, వస్తాము, అయిపోద్ది, మాట్లాడుతాము, ప్రాసెస్లో ఉంది, అవుతుంది, మీకు తెలియదు కాదు. ఈ సమస్య చాలా సున్నితమైన సమస్య అని మాటలు చెప్తున్నారు కానీ పరిష్కారం చేయడంలో ఎవడూ పట్టించుకోలేదు. అందుకని చూపించమని చెప్తాను. అయ్యా కూర్చోండి, మేము మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం. లేదు 150 ఎత్తుబడి చేసుకుని మేము మా ప్రజలకి విష జ్వరాలు, బోధకాలు, కొందరు మంచానికి పరిమితం అయిపోయినారు. జరుగుతున్న సమస్య అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కాల్వపై ప్రతి ఒక్కరు ఆడ మగ ప్రతి చిన్నపిల్లలతో సహా పోరాటం చేస్తున్నారు. కానీ గ్రామ వార్డు నెంబర్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు వాగ్దానాలు చేస్తామని చెప్పి ఈ రోజుకి నేటికి 9 సంవత్సరాలు అయ్యింది. ఎవరూ సమస్యకి పూర్తి పరిష్కారం చేయట్లేదు. ఇది ప్రభుత్వం కానీ నాయకులు కానీ తలుచుకుంటే పెద్ద సమస్య కాదండి. మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అవనివ్వండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కాలువలు, రోడ్లు ప్రాముఖ్యంగా తెలుపుతున్నారు ఎక్కడ కూడా. కానీ ఈ ఊరికి వచ్చేసరికి మా నాయకులు కానీ ఇప్పుడు మండల స్థాయి అధికారులు కానీ ఎవరు కూడా ఈ సమస్యని పైకి తీసుకువెళ్ళట్లేదండి. ఇప్పుడు ప్రస్తుతం మండల అధికారులు కూడా ఇప్పుడు మీరు సమస్యలు ఉన్నారు కదా, ఏం కోరుకోవాలనుకుంటున్నారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మాకు ఏమీ అవసరం లేదు సార్. ఇక్కడ స్థానికంగా ఈ కాలువలకి వెళ్ళే పరిష్కారం మాకు పెద్ద దూరం కూడా కాదు, 200 మీటర్లు ఇక్కడ పెద్ద గడ్డ ఉంది. ఆ గడ్డకు పరిష్కారం చూపిస్తే ఈ కాలువ సమస్య క్లియర్ అయిపోతుంది సార్. కానీ ఇది ఎవరు చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆడవారు, మగవారు, పిల్లలు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి ఇదంతా పగలవంతా పనిచేసి రాత్రి పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సార్ దోమల వలన. కానీ సమస్య ఉందండి. ప్రతి ఒక్కరు నాయకుల నుంచి మేము చాలామంది వరకు మేము కంప్లైంట్ ఇచ్చాం, వస్తున్నారు. ఈ సమస్య క్లియర్ చేయడానికి వచ్చి చూసుకొని ఇది చేస్తాము అనే దీని మీద ప్రతిసారి వచ్చి పోవటమే జరుగుతుంది. అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ కాలువ సమస్య వెళ్ళిపోవడానికి మెయిన్ ఏంటంటే వెళ్ళడానికి దారి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ కాలువ వెళ్ళడానికి రైతుల భూములు ఉన్నాయి. రైతుల భూములు కూడా వాల్యుబుల్ భూములు అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేయాలంటే కొంత రైతులకు కూడా కొంత పారితోషికం చెల్లించి రైతుల్ని అక్కడ ఎవరైతే కావాలో వాళ్ళని కూర్చుండిపెట్టి వాళ్ళకి ఈ బీసీ కాలనీలో ఉన్నటువంటి ఈ కాలువ ఏదైతే ఉందో ఇది ప్రధాన సమస్య. ఇది గత దశాబ్ద కాలంగా ఈ సమస్య ఉంది, ఈరోజు కాదు, గత దశాబ్ద కాలంగా. అదే గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వలన కనీసం కాలువ తీత కూడా ఒక మనుషులతో పెట్టి కానీ మిషన్తో పెట్టి కానీ కాలువ తీయకపోవడం వలన ఈరోజు చెత్త అంతా పెరిగిపోయి గ్రామంలో ఉన్నంత చెత్త అంతా ఒక దగ్గర చేరుకొని అక్కడ విపరీతమైన కంపు, దోమల సమస్యతో ప్రజలు బాధపడడం నిజం. నా దగ్గర కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే నిన్న ఎన్ఆర్జీఎస్ పనుల్లో మనం 15 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా శాంక్షన్ చేశాను. తీరా ఇప్పుడు పనులు మొదలుపెట్టే టైంకి చెప్తున్నారు ఇటువైపు ఇది హైవే వైపు వెళ్ళాలంటే సుమారు 10 అడుగులు ఎత్తులో ఉందండి, అది అటువైపు సాధ్యం కాదు అంటున్నారు. మరి కిందకి వెళ్ళాలంటే పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాలు జిరాయితీ భూములు. అవి జిరాయితీ భూముల్లో రైతులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ పొలాలు మాకున్న కొద్ది పొలం మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలని మేము ఆలోచిస్తున్న సమయంలో గ్రామస్తులందరూ కూడా ఈరోజు నన్ను ఇక్కడ పిలిపించి ఈరోజు ఆ సమస్యను అడిగారు. నేను చెప్పాను 3 నెలలు ఇప్పుడే అధికారులందరికీ కూడా మీ ఎదురుగానే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, సెక్రటరీకి అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆర్డబ్ల్యూసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యని 3 నెలల్లోపు పూర్తి చేసి మళ్ళీ గ్రామంలోకి వస్తానని నేను